ప్రజల సమస్యలు పరిష్కరించాలంటూ వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ను బీజేపీ నేతలు గిరావ్ చేశారు. మల్కాజ్గిరి కార్పొరేట్ శ్రవణ్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ప్రజావాణి సందర్భంగా జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ను గిరావ్ చేశారు. కార్యాలయంలో ఉన్న జీఎం సునీల్ ఇతర అధికారులను మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పలు కాలనీ వాసులతో కలిసి ముట్టడించారు. కాలనీలో నీటి సరఫరా 40 నిమిషాలకు మించి రావట్లేదని, పాడైపోయిన పవర్ బోర్డులను మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నూతన భూగర్భ డ్రైనేజీలు పూర్తి చేయాలని, డ్రైనేజ్ చెత్తను వెంటనే ఎత్తివేసి విధంగా చూడాలని, పలు సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. 2 వారాల్లో సమస్యలు పరిష్కరిస్తానని జనరల్ మేనేజర్ సునీల్ హామీ ఇవ్వడంతో కార్యక్రమాన్ని విరమించినట్లు కార్పొరేటర్ శ్రవణ్ తెలిపారు. వర్షాకాలము వాటర్ సప్లై లేదు. మెయిన్ గా వాటర్ సప్లై 30-40 నిమిషాలు కూడా వస్తలేదు. వాటర్ సప్లై ప్రెషర్ ఇష్యూస్ ఉన్నాయి. కమర్షియల్ బిల్డింగ్స్ వేస్తా ఉన్నారు, బిల్డింగ్లకు రెసిడెన్షియల్ బిల్డింగ్లకు వాటిని అసలు కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. ఇక కొత్త పైప్ లైన్లు సార్, ఎన్ని పైప్ లైన్లు కొత్తవి ఇస్తే చివరికి నేను మొన్న జిహెచ్ఎంసీలో కాళ్ళ పెట్టుకుని జిహెచ్ఎంసీ నుంచి 2 పైప్ లైన్లు శాంక్షన్ చెప్పి ప్రతి డివిజన్ నుంచి కార్పొరేటర్స్, భారతీయ జనతా పార్టీ నాయకులు, సీనియర్ అందరూ కూడా పాల్గొన్నారు. సమస్యల పట్ల చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఇందులో ప్రధానంగా చూస్తున్నదంటే ఇక్కడ ఆఫీసులో ఒక ప్రజావాణి పెట్టారు కానీ ఒక 10 మంది కూర్చోడానికి వసతి లేదు. నేను ప్రత్యేకంగా జీఎం గారికి చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ప్రజావాణిలో బయట టెంట్ వేసి, చైర్లు వేసి, వాటర్ ఫెసిలిటీ చేసి దాదాపుగా కొన్ని 100 మంది వచ్చే వారం నుంచి కూడా వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నది వాటర్ అండ్ డ్రైనేజీ. ఇది పూర్తిగా స్తంభించిపోయింది. పాలకులు అసలు పట్టించుకోవడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదు. భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కాలనీ వాళ్ళని తీసుకొని అల్వాల్లో కానివ్వండి, మల్కాజ్గిరికి సంబంధించిన అన్ని డివిజన్లలో ఇక్కడ జీఎం గారి ప్రజావాణికి రావడం జరిగింది. దాదాపు 1.5 గంటల పైగా సుదీర్ఘమైనటువంటి చర్చ ప్రతి కాలనీలో అనేక సమస్యల పైన ఈ రోజు జీఎం గారి దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా చాలా చిన్న విషయం, చాలా డబ్బులు ఖర్చుతో లేనటువంటి విషయాలు, సిల్ట్ లిఫ్టింగ్, రోడ్డు పైన మురికి నీరు ఏదైతే తీసుకురో దాన్ని అక్కడ పడేసిన తర్వాత దాన్ని ఎత్తడం లేదు.